మాట్లాడదాం కరీంనగర్ నుంచి వేణు కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం అవుతున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రచారాల్లో చెప్పుకుంటున్న మాటలు ప్రజల్లోకి వెళ్లి చెప్పలేని పరిస్థితి. అవే మాటలు రైతుల ముందుకు వెళ్లి మాట్లాడితే ఇప్పటికే డైరెక్ట్ గా వాళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ రైతుల దగ్గరికి వెళ్లలేని ఒక దారుణమైన పరిస్థితి. కనీసం పరిపాలన ఎట్లా ఉంది అని అడిగితేనే ప్రజలు బండ బూతులకి దిగి తిడుతున్న వైనం కనిపిస్తుంది. అంటే ఇంత తిట్టినా కూడా కనీసం ఒక షేమ్ అనేది లేకుండా కనీసం సిగ్గు అనిపించకుండా వరుసగా ఇట్లానే తిట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అంటే ఏమనుకోవాలి? అంటే యాక్చువల్గా ప్రభుత్వం శుష్క ప్రియాలు శూన్య హస్తాలు మనకు స్పష్టంగా ప్రతి దాంట్లో కనిపిస్తుందని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే రైతు రుణమాఫీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అంటే కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పథకం కూడా సంతృప్తికరంగా ఏ పథకం కూడా లేదనే చెప్పాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం చూసుకుంటే కూడా రుణమాఫీ జరగకుండా ఇప్పటికి కూడా రైతులు ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్టు పరిస్థితి ఒక ఎత్తైతే, మరోవైపు బ్యాంకుల చుట్టూ ఇప్పటికి కూడా తిరుగుతున్నట్టు పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే రుణమాఫీ సంబంధించి కూడా పక్కన పెడితే ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా ఎకరము 2 ఎకరాలని చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే మనకు చొప్పదండి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక రైతు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా మీరు ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, మీరు కూడా రైతు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎకరానికి 2 ఎకరాల వరకు పడ్డాయని అసలు యాక్చువల్ పడ్డాయా మీకు? అసలు పర్లేదు. మరి ఓన్లీ పైలట్ ప్రాజెక్టు తీసుకున్న విలేజ్ కి మాత్రమే పడ్డాయని చెప్తున్నారు. ఏ విలేజ్ కూడా పర్లేదు. 20 గుంటలకు కానీ 10 గుంటలకు కూడా పడని విలేజ్లు ఉన్నాయి. ఈ రోజు కూడా నేను ఊళ్ళోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ బుక్కులు కూడా నేను తీసుకొని చెక్ చేయడానికి కూడా బ్యాంక్ కూడా వెళ్ళాను. అదే విధంగా రైతు బోనస్ 500 కూడా పర్లేదు. చాకుంట విలేజ్ మా అన్నయ్య లక్ష్మారెడ్డి అని వాళ్లకు రైతు బోనస్ కూడా ఈ రోజు నేను 164 క్వింటాల వడ్లు అయితే కూడా రైతు బోనస్ కూడా వల్లేదు. మరి పడ్డాయని చెప్తున్నారు. ఇంతవరకు రైతు బోనస్ కూడా నిన్న చెప్పారు, ఇంకా 500 కోట్లు పెండింగ్ ఉన్నదని చెప్పారు. రైతు బోనస్ లేదు, రైతు భరోసా లేదు. మరియు అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా మా విలేజ్ లో నేను గట్టు బుత్తుకు ప్రజాప్రతినిధి కాబట్టి ఈ రోజు స్టేట్మెంట్ కూడా తీసుకోవడం 4 కోట్ల రూపాయలు అయితేనే మా విలేజ్ లో రుణమాఫీ మొత్తం జరిగినట్టుంటది. అంటే 70% మాత్రమే జరిగింది. 60 నుంచి 70% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 40 నుంచి 30% మాత్రం రుణమాఫీ జరగాలి. మరి ఇంకా 4 కోట్ల రూపాయలు మా విలేజ్ లో, అంటే ఏ విలేజ్ చూసుకున్నా కూడా 60 నుంచి 70% జరిగింది. కావున మరి మీరు చేస్తారా చేయరా అనే నమ్మకం పోయి రైతులు కూడా ఇక వదులుకునే పరిస్థితిలోనే ఉన్నారు. ఇక రుణమాఫీ జరగదు, రైతు భరోసా రాదు. మరి బోనస్ కూడా మేము ఎప్పుడో వేస్తామని చెప్పి బోనస్ కూడా వేయలేదు. వరులు ఈయనే పరిస్థితికి వచ్చినాయి. మరి మళ్ళీ ఇంకో 2-3 నెలలు అయితే మళ్ళీ కూడా రైతు బంధు ఇచ్చే మళ్ళీ రైతు భరోసా ఇచ్చే టైం అవుతుంది. మరి ఇక నమ్మకం అయితే రైతులలో పోయిందని చెప్పకనే చెప్తున్నారు గ్రామాలలో ప్రజలు. ముఖ్యంగా చూసుకుంటే గ్రామాలలో రైతులు అన్నప్పుడు ఒకప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కార్లో ప్రతిరోజు ఒకసారి ఓ టైం ఇచ్చిందంటే ఆ టైంలోపు డబ్బులు పడితే ఆ ఊర్లో అందరు కూడా వచ్చినడం. కానీ ఈ రోజు ఇట్లా కన్ఫ్యూజన్ క్రియేషన్ చేసిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహలకు అవకాశం ఉంటుంది. ఇంకోటి రైతుకు పెట్టుబడి పెట్టాలి, రైతులు అప్పులు చేయొద్దనే ఉద్దేశంతో దానికి సంబంధించి రైతు బంధు పథకం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా జరగడం వల్ల రైతులు ఎలాంటి నిరాశ నిస్పృహకు గురే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మనకు నారు పోసుకునే టైంలోనే ఈ రోజు ఎకరానికి వేస్తామంటే ఆ రోజు ఎకరం ఉన్న వారికి మొత్తం డబ్బులు పడేటి. సెకండ్ రోజు మళ్ళీ 2 ఎకరాలకు పడితే 2 ఎకరాలకు మొత్తం పడేది. ఇట్లా 15 రోజులలో మొత్తము రైతు బంధు డబ్బులు మొత్తం రైతుల ఖాతాలో జమ అయ్యేది. దానివల్ల వాళ్లకు వరి నాటు ఎదుగగానే వరి వేసుకోవడానికి ఈజీగా ఉండే ప్రజలందరూ డబ్బులు రావడం వల్ల దున్నడానికి కానీ వరి నాట్లకు కానీ మందులకు కానీ ప్రతి దానికి వాళ్ళు డబ్బులు తీసుకుపోయి మరి మార్కెట్లో ఉన్న సరుకులన్నీ తీసుకొచ్చుకొని వరి నాట్లు వేసేవారు. ఈ రోజు వరి నాట్లు అయిపోయినాయి, వరి కలుపు కూడా అయిపోతుంది కొన్ని ప్రాంతాలలో. మరి ఇప్పటికి కూడా వస్తుందనే నమ్మకం అయితే రైతుల్లో లేదు. ప్రజలందరూ ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రైతాంగం 1 ఎకరం లోపే అని చెప్పింది. 1 ఎకరం లోపు వాళ్ళకు కూడా అందరికి వచ్చినట్టే అనుకోవచ్చు. అసలు మనం 10 గుంటలకే రాలేదు, మీరు 1 ఎకరం వరకు అని చెప్తున్నారు. 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు ఎకరం లోపున్న వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదు. అది కూడా అరకొర ఎక్కడ మన పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న విలేజ్ తప్పితే మిగతా విలేజ్లలో కూడా రాలేదని ప్రజలు కూడా ఎక్కడ కూర్చున్నా అని మాట్లాడుకుంటున్నారు. చెప్పండి, అంటే యాక్చువల్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది? అసలు మీకు రైతు భరోసా పడ్డదా? మాకు ఒక 22 గుంటలు ఉంది. ఇంతవరకు మేము వాళ్ళ అన్న రోజు తెల్లారి వెళ్ళాము బ్యాంకు. వెళ్తే స్టేట్మెంట్ తీసుకుంటే మాత్రం మాకేమో ఎలాంటి డబ్బులు పడలేదు. పడతాయని చెప్పారు బ్యాంక్ వాళ్ళని అడిగితే ఎకరం లోపే పడతాయి అన్నారు. మరి మీకు 22 గుంటలే కదా, మరి ఎందుకు మరి ఏంటో ఇక గవర్నమెంట్ కి తెలియాలి. చెప్పడం మాత్రం పడుతున్నాయని చెప్పారు. ఇంతవరకు మాత్రం మాకు ఆ డబ్బులు ఎలాంటి విధంగా కూడా పడలేదు. మీరు ఊహించిండ్రా ఇట్లా అప్పట్లో మీరు చెప్పిన వెంటనే డబ్బులు వచ్చి ఇప్పుడేమో మీరు బ్యాంకులో పోయి చూసుకోవాలన్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? అది ఏం లేదు. ఇంతకుముందు అయితే మాకు అసలు తెలియకుండానే మెసేజ్ వచ్చేసేది, టైం అన్న ప్రకారంగా మెసేజ్ వచ్చేది. ఇప్పుడు ఆ మెసేజ్ కూడా రావట్లేదు. మేము బ్యాంక్ వెళ్తే కూడా అక్కడ మేము
స్టేట్మెంట్ అడిగితే కూడా అందరు దీనికోసమే వస్తారు. ఆ బ్యాంక్ లో కూడా కోపానికి వస్తారు. ఇంకా పడితే మేము చెప్పామా, మేమేమైనా దాచుకుంటామని బ్యాంక్ వాళ్ళు అనే పరిస్థితికి వచ్చింది. ఎలాంటి డబ్బులు అయితే మాకు పడలేదు. మేము తెల్లారే వెళ్ళాము, గవర్నమెంట్ చెప్పిన తెల్లారే వెళ్ళి చెక్ చేసుకుంటే మాత్రం పడలేదు సార్. రైట్. స్వేచ్ఛ అంటే మొత్తం మీరు చూసుకుంటే రైతులే ప్రత్యక్షంగా చెప్తున్నారు 22 గుంటలు నాకు ఉన్నది, ఇప్పటి వరకు పర్లేదు. ప్రతి విషయానికి కూడా బ్యాంకుకు పోయి బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఊరికే పోయి బ్యాంకులో అడిగిన వెంటనే వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి అడిగిన నేపథ్యంలో కూడా బ్యాంకర్స్ కూడా తమపై తీవ్రంగా అంటే పరుష పదజాలంతో కూడా మాట్లాడుతున్నారని చెప్పి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఎకరం లోపు 2 ఎకరాల లోపు అన్నారు కానీ ఎక్కడ కూడా స్పష్టత లేదు. ముఖ్యంగా రైతాంగానికి డబ్బులు పడ్డాయా పడలేదని కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రత్యక్షంగా మనకు రైతులే చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఈ రైతులు ఈ విధంగా చెప్తే గ్రామీణ ప్రాంతంలో రైతులు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. అంటే మీడియా కానీ బయట కానీ సొసైటీలో కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు కూడా బయట చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటే అంటే ముఖ్యంగా కొంత ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాంకుపై మా బ్యాలెన్స్ వచ్చిందా లేదని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే తెలియని వాళ్ళు ఆ సెల్ ఫోన్లు కూడా తమకున్న సెల్ ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చి ఏదైనా మెసేజ్ వచ్చిందా చూడు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, మెసేజ్లు రావట్లేదు అని చెప్పి తాము చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నామని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ.